సో దేవుణ్ణి ఎన్నుకోవడం, చూసింగ్ గాడ్. సో ఫస్ట్ వి చూస్ గాడ్ ఓన్లీ. దేవుణ్ణి ఫస్ట్ ఎన్నుకోవాలి, దేవుణ్ణి ఫస్ట్ కోరుకోవాలి. సో చూసింగ్ గాడ్ మనల్ని చూస్ చేసుకున్నాడు, కానీ మనలో ఎంతమంది నిజంగా ఫస్ట్ దేవుణ్ణి చూస్ చేసుకున్నాం? సో దేవుడికి మనం ఫస్ట్ ప్రియారిటీ. మనలో ఎంతమందికి దేవుడు ఫస్ట్ ప్రియారిటీ? దేవుడు మనందరినీ చూస్ చేసుకున్నాడు. మనలో ఎంతమంది నిజంగా దేవుణ్ణి ఫస్ట్ చూస్ చేసుకుంటున్నాం? సో దేవుడు మన విషయంలో ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. సో మనము దేవుడి విషయంలో ఎన్నిసార్లు గివ్ అప్ ఇచ్చాము? సో దేవుడు మన విషయంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు. మనము దేవుడి విషయంలో ఎన్నిసార్లు పొరపాట్లు చేశాము? సో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సెకండ్ ప్రియారిటీ ఇవ్వలేదు. మనం ఎన్ని విషయాల్లో దేవుడికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చాం, థర్డ్ ప్రియారిటీ ఇచ్చాం, లీస్ట్ ప్రియారిటీ ఇచ్చాం, లాస్ట్ ప్రియారిటీ ఇచ్చాం. అందుకే చూస్ గాడ్ ఫస్ట్. సో చూసింగ్ గాడ్, దేవుణ్ణి ఎన్నుకోవడం ఇంపార్టెంట్. మొట్టమొదటిగా ఆయననే ఎన్నుకోవాలి. మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎన్నుకోవాలి. మొట్టమొదట ప్రార్థన, మొట్టమొదట వాక్యము, మొట్టమొదటగా ఆయన. నీ కష్టం వచ్చిందా, ఫస్ట్ దేవుడే గుర్తుకు రావాలి, మనుషులు గుర్తుకు రావద్దు. నీకు బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, పోరాటాలు వచ్చినాయి, అవమానాలు, నిందలు వచ్చినాయి, ఫస్ట్ నీకు గుర్తుకు రావాల్సింది దేవుడే. ఏ మనిషి గుర్తుకు రావద్దు, ఏ ఆస్తిపాస్తులు గుర్తుకు రావద్దు, దేని మీద ఆధారం కావద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రథమ ఫలంగా చేశాడు. దేవుడు మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. దేవుడు మన విషయంలో ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. సో ఆయన నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. మనం ఎన్నిసార్లు దేవుణ్ణి విడిచాము? మనం ఎన్నిసార్లు దేవుణ్ణి ఎడబాసాము? సో అందుకే మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనం కూడా ఆయనను ఎన్నుకోవాలి. ఆయన మనల్ని ప్రేమించాడు, మనం కూడా ఆయనను ప్రేమించాడు. మనం కూడా ఆయనను ప్రేమించాలి. సో ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఆయన కోసం ప్రాణం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఆయన కోసం మనం జీవించాలి. సో అందుకే ఈ దేవుణ్ణి ఎన్నుకోవడం అంత ఈజీ కాదు. ఈ దేవుడి దగ్గరికి రావడం అంత ఈజీ కాదు. ఈ దేవుళ్ళో నిలకడగా నడవడం అంత ఈజీ కాదు. ఈ దేవుడితో ఓపికతో, సహనంతో నిలబడడం అంత ఈజీ కాదు. కానీ కానీ ఈ విశ్వాస పోరాటంలో ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఈ దేవుణ్ణి హత్తుకొని ఉంటే వాళ్ళే నిజమైన బిలీవర్స్. అందుకే దేవుణ్ణి ఎప్పుడు ఎడబాయొద్దండి. సో ఆయన మనల్ని ఎడబాయను అన్నాడు. సో మనం కూడా దేవుణ్ణి ఎడబాయదు. ఆయన మనకు ప్రథమ ఫలము అన్నాడు, మనం అందరం ఆయనకు ప్రథమ ఫలము అన్నాడు. మనం కూడా ఆయనను ప్రథమ ఫలముగా ఉండాలి. ఆయన మనకందరికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు, మనం కూడా ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో అర్థమవుతుందా? అన్ని విషయాల్లో నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా నువ్వు ఎన్నుకోవాల్సింది దేవుణ్ణే. నీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా నువ్వు ఎన్నుకోవాల్సింది దేవుణ్ణే. నీకు ఎలాంటి బాధలు, ఇరుకులు ఉన్నా నువ్వు ఎన్నుకోవాల్సింది దేవుణ్ణే. ఫస్ట్ దేవుణ్ణి ఎన్నుకో. చూస్ గాడ్. అన్ని విషయాలలో దేవుణ్ణే చూస్ చేసుకో. నీకు ధనము కావాలా, దేవుడు కావాలా? దేవుడే కావాలి. నీకు బంగారం కావాలా, దేవుడు కావాలా? దేవుడే కావాలి. నీకు మనుషులు కావాలా, దేవుడు కావాలా? దేవుడే కావాలి. నీకు లోకల సిరి సంపదలు కావాలా, దేవుడు కావాలా? దేవుడే కావాలి. సో అన్నాడు, అపవాది వచ్చాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య, నీకు బంగారాన్ని ఇస్తాను, ఈ లోక రాజ్యాలను ఇస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీకు మంచి పేరుని, ఘనతను ఇస్తాను, సింహాసనం ఇస్తాను, భూలోక సింహాసనాలను ఇస్తాను అంటే యేసుప్రభువారు ఏమన్నాడు? నేను వాటిని అవసరం లేదు, నేను నా దేవుడికే మొక్కుతాను, నా దేవుడికే సాగిల పడతాను, నా దేవుణ్ణి ఎన్నుకుంటాను అని చెప్పడం జరిగింది. అందుకే దేవుణ్ణి ఎన్నుకోవాలి. సో ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి మనం వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ విశ్వాసంలోకి మనం వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ లోకి మనం వెళ్ళాలి. యేసయ్య వెళ్ళాడా లేదా? యేసయ్య ఒకటే అన్నాడు, సైతానా నువ్వు వెళ్ళిపో, నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు చాలు, ఆయనతో నడుస్తున్నాను చాలు అని అన్నాడు. సో ఆటోమేటిక్ గా అందుకే నువ్వు ఎన్నుకోవాల్సింది ఆశీర్వాదాన్ని కాదు, దేవుణ్ణి ఎన్నుకో. ఆశీర్వాదం నీ వెంబడొస్తుంది. నువ్వు సమయం గడపాల్సింది మనుషులతో కాదు, దేవుడితో సమయాన్ని కలుపు, అన్ని చక్కబడతాయి. సో అందుకే నీ యొక్క మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు దేవుడితో నింపుకో. నువ్వు ఒక సర్కిల్ గీసుకో, దేవుడు అనే సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే ఉండు. నువ్వు ఒక లిమిటేషన్ లాగా ఒక సర్కిల్ తీసుకొని ఆ లిమిటేషన్ అనే సర్కిల్, దేవుడు అనే సర్కిల్లోనే ఉండు.
సో చాలు, మిగిలినన్ని ఆయనే చూసుకుంటాడు, మిగిలినన్ని ఆయనే చక్కబెట్టుకుంటాడు, మిగిలినన్ని ఆయనే చేస్తాడు. ఎందుకంటే మన పరలోకపు తండ్రికి తెలుసు మనకి ఏమి కావాలో ఏమి కావద్దో. అందుకే మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి అంటారు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అని మీరు చింతించకుడి, అవన్నీ అన్యులు చింతిస్తారు. మీరు మొట్టమొదట నన్ను ఎన్నుకోండి, నా నీతిని ఎన్నుకోండి, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి. నువ్వు దేవుణ్ణి ఎన్నుకో చాలు, మిగిలిన అన్ని ఆయన్నే చూసుకుంటాడు. నువ్వు దేవుడికి దగ్గరగా చాలు, మిగిలిన అన్ని ఆయన్నే చక్క పెట్టుకుంటాడు. నువ్వు దేవుని మీదనే మనసు పెట్టుకో, నువ్వు వేరే దాని మీద మనసు పెట్టుకోకు. నువ్వు అడుగు, నీకు ధనం కావాలా, ఐశ్వర్యం కావాలా, లేకపోతే ప్రమోషన్స్ కావాలా, లేకపోతే శాలరీ కావాలా, కారు కావాలా, ఇల్లు కావాలా, అడుగు, తప్పు లేదు. దేవుడు అడగద్దని చెప్పలేదు, అడుగుడి నీకు ఇవ్వబడునన్నాడు. కానీ ఏది అడిగినా కూడా ఫస్ట్ నువ్వు, అయ్యా నాకు నువ్వు కావాలి, నీ తోడు నాకు కావాలి, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను ప్రభువా అని అనండి. దేవుణ్ణి ఎన్నుకోవాలి. మనం ఎప్పుడైనా దేవుణ్ణి ఎన్నుకోవాలి, దేవుణ్ణి కోరుకోవాలి. ఇంకా ఇంకా నా హృదయం నీకు దూరంగా ఉంది ప్రభువా, ఇంకా నా మనసుని నీకు దగ్గరగా చేసుకో ప్రభువా, ఇంకా నాకు నా మనసు నీకు ఇంకా దగ్గరగా కావాలి. మీరు మాట్లాడే మాటలను అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ లోకానికి నాకు దూరం చేసి నీకు నాకు దగ్గరగా చేసుకో ప్రభువా. నా హృదయాన్ని నీ వైపుకు తిప్పు ప్రభువా. నా హృదయం మీరు మాట్లాడే మాటలను అర్థం చేసుకునే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ఇంకా నా హృదయాన్ని నీ వైపుకు తిప్పు ప్రభువా అని అడగాలి దేవుణ్ణి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే విశ్వాస పోరాటంలో దేవుడి నుంచి తొలగిపోవడం చాలా ఈజీ, దేవుడి నుంచి తప్పిపోవడం చాలా ఈజీ. ఈ విశ్వాస పోరాటంలో దేవుళ్ళో నిలకడగా ఉండడం చాలా కష్టం, దేవుళ్ళో నిలకడగా ఉండడం చాలా కష్టం. అందుకే ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, ఎన్ని సర్కమ్స్టాన్సెస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు దేవుణ్ణి అలాగే గట్టుగా పట్టుకొని ఉండాలి, ఎన్నుకోవాలి. నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, సక్సెస్ కాలేదు, చాలా మంది దేవుణ్ణి వదిలేస్తారు. ఈ దేవుడు ఏం చేశాడు నాకు అనేది. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నువ్వు దేవుణ్ణి ఎన్నుకో. కొంతమంది ఎగ్జామ్ రాస్తారు, మార్కులు సరిగా రాకపోతే ఈ దేవుడు ఉంటే నాకు ఈ మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి అని దేవుణ్ణి వదిలేస్తారు. కొంతమందికి గర్భఫలం రాకపోతే ఎన్నిసార్లు ప్రార్థించిన గర్భఫలం రావట్లేదు అని వదిలేస్తారు. సో అందుకే అలా వదిలేదు. దేవుని ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ ఇన్ గాడ్ లో ఎప్పుడు కూడా గివ్ అప్ ఉండద్దు. చివరి క్షణం వరకు, తుది శ్వాస వరకు నువ్వు దేవుణ్ణి అలాగే గట్టిగా పట్టుకొని ఉండాలి. అలాంటి విశ్వాసమైన పరీక్షలు కూడా వస్తాయి. సో అందుకే ఎవరైతే దేవుళ్ళో గివ్ అప్ ఇస్తారో వాళ్ళు దేవుడి నుంచి వదిలేసినట్టే. ఎన్నుకోవాలి, దేవుణ్ణి అన్ని వేళలో ఎన్నుకోవాలి. నువ్వు ఉదయం లేచినప్పుడు దేవుడే నీకు గుర్తుకు రావాలి, నువ్వు పడుకునేటప్పుడు దేవుడే నీకు గుర్తుకు రావాలి, ఏమైనా కష్టం వచ్చినా దేవుడే నీకు గుర్తుకు రావాలి. సో నీకు ఏమైనా బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవుడే గుర్తుకు రావాలి. సో ఏమైనా చెప్పుకోవాలన్నా ఫస్ట్ నువ్వు దేవుడికే చెప్పుకోవాలి. సో నీకేమైనా ఆలోచించాలన్నా ఫస్ట్ నీ ఆలోచనలో దేవుడే ఉండాలి. సో fill your body with your God's power, fill your body with your God's anointing, fill your body with your God's anointing, blessing, glory and word of God. నీ యొక్క వాక్యముతో, దేవుడి యొక్క వాక్యంతో నీ శరీరాన్ని నింపుకో, దేవుడి యొక్క ఆలోచనలతో నీ శరీరాన్ని నింపుకో, దేవుడి యొక్క తలంపులతో నీ యొక్క శరీరాన్ని నింపుకో, దేవుడి యొక్క ఉద్దేశాలతో నీ శరీరాన్ని నింపుకో, దేవుడి యొక్క వాక్యముతో నీ నీ యొక్క శరీరాన్ని నింపుకో. సో అలా నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. సో ఇప్పటి నుంచి చూస్ గాడ్ ఓన్లీ, దేవుడినే ఎన్నుకుందాము, దేవుడికే దగ్గర అవుదాము, దేవుళ్ళలోనే ఎదుగుదాము, దేవుడితోటే సావాసం చేద్దాం. ఇంకా అడుగుదాము, ఇంకా మా హృదయము మీ తట్టుకు తిప్పు ప్రభువా, ఇంకా అడుగుదాము, ఇంకా మాకు సరిపోవడం లేదు ప్రభువా, ఇంకా మీతో ప్రత్యక్షత కావాలి, ఇంకా మీలో ఎదగాలి, ఇంకా మీతో సహవాసం చేయాలి, ఇంకా మీతో లోతైన డీపర్ రిలేషన్ లో ఉండాలి, డీపర్ ఫెలోషిప్ లో ఉండాలి. మా హృదయాలన్నీ లోకం వైపు ఉన్నాయి నాయన, లోకం వైపు కాకుండా మీ వైపుకు తిప్పాలి, మీ వైపుకు తిప్పండి ప్రభువా. మా హృదయం మీకు దగ్గరగా ఉండాలి, మా హృదయం నుంచి మీకు దూరంగా ఉండకూడదు అని ఇలాంటి ప్రార్థన. త్రస్తి, ఆకలి అంటారు చూసారా, దేవుడు అంటే ఒక పిచ్చి, దేవుడు అంటే ఒక ఆకలి, దేవుడు అంటే ఒక దాహము, దేవుడు అంటే ఒక ఫస్ట్ ప్రియారిటీ. ఆ లెవెల్కి మనం వెళ్ళాలి, అప్పుడే మనము దేవుణ్ణి ఎన్నుకున్న వాళ్ళం అవుతాము. చాలా మంది గివప్ ఇచ్చేస్తారు. సో దేవుడు ఒకటే మాట అన్నాడు, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. సో మనం కూడా దేవుడికి చెప్పాలి, నేను కూడా నిన్ను విడువను ప్రభువా, నిన్ను ఎడబాయను ప్రభువా.
అని మనం కూడా దేవుడికి చెప్పాలి. దేవుడు మనకేం చెప్పాడు? మీరు నాకు ప్రథమ ఫలం అన్నాడు. మనం కూడా దేవుడికి ఏం చెప్పాలి? మీరు కూడా నాకు ప్రథమ ఫలం ప్రభువా, ఫస్ట్ ప్రియారిటీ మీరే మాకు ప్రభువా అని చెప్పాలి. సో అలా మనం కనెక్ట్ అయి ఉండాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రిలేషన్షిప్, మ్యూచువల్ బ్లెస్సింగ్, మ్యూచువల్ గా మన అందరం బ్లెస్ కావాలి. సో మ్యూచువల్ గా మనం దేవుడితో మనకు ఒక ఒప్పందం ఉండాలి. ఆయన మనల్ని విడవలేదు, మనం కూడా ఆయనను విడవద్దు. ఆయన మనల్ని ఎడబాయలేదు, మనం కూడా ఆయనను ఎడవబద్దు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనం కూడా ఆయనను ఎన్నుకోవాలి. ఆయన మన మీద కృప చూపించాడు, మనం కూడా ఆయనకి ఇంకా దగ్గర కావాలి. ఆయన మనకు దగ్గర కావాలని చూస్తున్నాడు, మనం కూడా ఆయనకి ఇంకా దగ్గర కావాలని చూడాలి. సో అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్, చూసింగ్ గాడ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రి ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చూసారా, మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. సో ఈ రోజు మనందరం ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. మనందరం ఒకప్పుడు అన్యులమే, అన్య సంప్రదాయాల నుంచి, అన్య విగ్రహాల నుంచి, అన్య దేవతల నుంచి, అన్య ప్రజల నుంచి, అన్య ఆచారాల నుంచి, అన్య మతాల నుంచి, అన్య అన్య ప్రజల నుంచి మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? విడుదల కలిగించాడు. ఒకప్పుడు మనందరం అన్యులమే. సో మనందరినీ విడుదల కలిగించింది ఎవరు? దేవుడే. మనందరిని ఎన్నుకున్నది ఎవరు? దేవుడే. సో అందుకే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మును చూస్ చేసుకున్నాను అంటున్నాడు. నేను మిమ్ముని ఏర్పరచుకొని నియమించి తిని, ఆయన మనల్ని చూస్ చేసుకున్నాడు. సో చాలా మంది ఆయన చూస్ చేసుకున్న తర్వాత కూడా వెళ్ళిపోతుంటా అంటారు. ఇప్పుడు దేవుడు కూడా నన్ను చూస్ చేసుకున్నాడండి. దాని తర్వాత నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి చూస్ చేసుకోవడం మొదలు పెట్టాను. మళ్ళా దేవుడు తప్పించి మళ్ళా నేను వెనుకకు తిరిగి చూడలేదు. ఈ దేవుళ్ళో ఇంకా లోతుగా ఎవరు? ఈ దేవుడు. ఈ దేవుడి యొక్క గుణం ఏంటిది? ఈ దేవుడి యొక్క స్వభావం ఏంటిది? ఈ దేవుడి యొక్క లక్షణాలు ఏంటిది అని లోతుగా అన్వేషించడం, లోతుగా తెలుసుకునే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, లోతుగా తెలుసుకునే ఆత్మ నాకు ఇచ్చాడు. సో అలా తెలుసుకున్న కొద్దీ గొప్పగా నేను దేవుళ్ళు ఎదగడం జరిగింది. అందుకే మనందరం ఈరోజు దేవుని నమ్ముకుంటున్నామంటే అది ఆయన కృప, అది ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనందరము కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చూసారా, మనందరినీ కూడా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనందరం ఫలించాలట. ఫలించి నిలబడాలి. మనందరం యేసయ్యలో ఫలించాలి. అర్థమవుతుందా? కుమారుల్లో మనందరం ఫలించాలి, దేవుల్లో మనందరం ఫలించాలి. సో నువ్వు దేవుల్లో వర్ధిల్లాలి ఎప్పుడైనా కూడా. సో జీవ వృక్షము. సో యేసయ్య ఎవరో కాదు, జీవ వృక్షము. ఆ జీవ వృక్షము లో మనము ఉండాలి, ఆ జీవంలో మనం ఉండాలి, యేసయ్యలో మనం ఫలించాలి, యేసయ్యలో మనం ఎదగాలి. ఆనాడు యేసుప్రభు వారు భూలోకానికి వచ్చి దేంట్లో ఎదిగాడండి? తండ్రిలో ఎదిగాడు, దేవుల్లో ఎదిగాడు. సో అలాగే మనందరం కూడా యేసయ్యలో ఎదగాలి. సో మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుతురో అందుకే అడగాలి మనం. అయ్యా మేమందరం కూడా ఇంకా మీకు దగ్గర కావాలి. యేసయ్య మీకు దగ్గరయ్యే హృదయాన్ని దయచేయండి. పరలోకపు తండ్రి నీ కుమారుడి దగ్గరికి అయ్యే కృపాన్ని మాకు దయచేయండి అని ప్రార్థించుకోవాలి. ఆకలి ఉండాలి, దేవుడి పట్ల దాహం ఉండాలి. అదే మనల్ని బ్రతికిస్తుంది, అదే మనల్ని జీవిస్తుంది. అందుకే ఇప్పుడు అర్థమైందా? దేవుడే మనందరినీ చూస్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మీలో ఎంతమంది మనం దేవుణ్ణి చూస్ చేసుకుంటున్నాం? దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు 10,000 మందిని చూస్ చేసుకుంటే 10,000 మందిలో నిజంగా 10,000 మంది దేవుణ్ణి చూస్ చేసుకుంటున్నారా? ఇంకా వేరే దానిని చూస్ చేసుకుంటున్నారా? సో అది క్వశ్చన్ మార్క్. సో దేవుడి చేత పిలుచుకోబడ్డ వాళ్ళందరూ కూడా దేవుడిని చూస్ చేసుకుంటున్నారని మాత్రం నేను చెప్పాను. సో ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, చాలా మంది నమ్ముకుంటున్నారు. అందులో దేవుణ్ణి నిజంగా ఎంతమంది నమ్ముతున్నారు? అందులో దేవుణ్ణి నిజంగా ఎంతవరకు కావాలని కోరుకుంటున్నారు? అందులో నిజంగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఎవరున్నారు? నామకే వాస్త క్రిస్టియన్ ఎవరున్నారు? నామకార్థ క్రైస్తవులు ఎవరున్నారు అనేదే ఇంపార్టెంట్. సో దేవుడికి నామకే వాస్తు క్రిస్టియన్స్ అవసరం లేదు, నామకార్థ విశ్వాసులు కాదు. ఆయనకు ట్రూ బిలీవర్స్ కావాలి. ఆయనను కావాలని కోరుకునే వాళ్ళు కావాలి, ఆయనను ఎన్నుకునే వాళ్ళు కావాలి, ఆయనను కోరుకునే వాళ్ళు కావాలి, ఆయనతో సహవాసం చేసే వాళ్ళు కావాలి, ఆయనతో ఫలించే వాళ్ళు కావాలి, ఆయనలో ఫలించే వాళ్ళు కావాలి.
ఎందుకంటే ఆయన మనందరినీ పిలుచుకున్నది ఆయనకు దగ్గరగా కావడానికి, మనందరిని ఆయన పిలుచుకున్నది ఆయనలో ఎదగడానికి, మనందరినీ ఆయన పిలుచుకున్నది ఆయనతో సహవాసం చేయడానికే. కానీ డబ్బుతో సహవాసం, ధనంతో సహవాసం కాదు. అందుకే దేవుడు ఒక సందర్భంలో అంటాడు, నీ హృదయము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనస్సు ఎక్కడ. ధనం మీద ఉంటే నీ మనస్సు ధనం మీదనే ఉంటుంది. నీ మనస్సు దేవుడి మీద ఉంటే దేవుడి మీద ఉంటుంది. సో నీ మనస్సు దేవుడి మీద నిలుపుకో. మనసు దేవుడి మీద నిలుపుకో. అందుకే ఆస్క్ గివ్ ద హార్ట్ టు నో యూ. సో నేను ఒక సందర్భంలో చెప్పాను, అయ్యా మిమ్మల్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించే హృదయాన్ని మాకు దయచే ప్రభువా. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వెంబడించే హృదయాన్ని మాకు దయచే ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా వెంబడిస్తాడు. సో తప్పకుండా ఆ హృదయాన్ని ఇస్తాడు. ఆయనను తెలుసుకునే హృదయం మనకందరికీ కావాలి. ఆయనకు తెలుసుకునే మనస్సు మనందరికీ కావాలి. ఆయనకు దగ్గరయ్యే హృదయం మనకు కావాలి. మన హృదయం ఆయన వైపుకు తిప్పబడాలి. మన హృదయం ఆయన వైపుకు మార్చబడాలి. మన హృదయం ఆయన వైపుకి టర్న్ అయిపోవాలి. అలాంటి హృదయం మనకు కావాలి. అలాంటి మనస్సు మనకు కావాలి. అలాంటి ఆలోచన మనకు కావాలి. అలాగా ఉండాలి. సో అర్థమవుతుందా అండి? నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. గాడ్ చూస్ చేసుకున్నాడు మనందరినీ. నిజంగా మనలో ఎంతమంది ఆయనను చూస్ చేసుకుంటున్నాము? దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్ టు ఎవ్రీబడి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, చూసారా, నీ హృదయపూర్వకంగా ఆయనను వెంబడించాలి. నీ హృదయపూర్వకంగా ఆయనను విశ్వసించాలి. నీ హృదయపూర్వకంగా దేవుడికి ఏ చేసినా హార్ట్ఫుల్ గా చేయాలండి. గుర్తు పెట్టుకోండి, దేవుడికి నోటితో చేయొద్దు. నోటితో ఏదో ఐ లవ్ యూ యేసయ్యా అని అన్నది కాదు. నీ హృదయంలో ఆ ప్రేమ ఉండాలి. నీ హృదయంలో, నీ మనసులో ఆ ప్రేమ ఉండాలి. అందుకే రోమిలకు రాసిన 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. సో నీ హృదయం ఎవరిని కావాలని కోరుకుంటుంది? నీ హృదయం యేసయ్యను కావాలని కోరుకుంటుందా? లేకపోతే ధనము ఐశ్వర్యము కావాలని కోరుకుంటుందా? నీ హృదయము యేసయ్య కావాలని కోరుకుంటుందా? ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటుందా? సో నీ హృదయము దేవుణ్ణే కావాలని కోరుకోవాలి. నీ హృదయము దేవుడి మీదనే నిలపాలి. నీ హృదయము దేవుడి మీదనే ఆధారపడాలి. మిగిలినన్ని ఆయన్నే తీసుకొస్తాడు. అందుకే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ వెన్ యు ఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనలకు జవాబులు రాకపోతే నువ్వు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ హృదయంలో దేవుని నిలబెట్టుకో. సో దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది, దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉంటుంది. సో అప్పుడు నీవు ఏమవుతావు? రక్షించబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. చూసారా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. హృదయంలో నువ్వు నమ్ము. హృదయంలో నీ దేవుడికి స్థానము. నీ స్థానము నీ ఇంట్లో ఇవ్వకు. నీ ఇంట్లో గోడల మీద యేసయ్య ఫోటో పెట్టుకోవడం, లేకపోతే నీ ఇంట్లో మీ గదిలో యేసయ్య ఫోటో పెట్టుకోవడము మాత్రమే కాదు. సో నీ హృదయంలో ఆయనను పెట్టుకో. నీ హృదయంలో ఆయనను విశ్వసించు. నీ హృదయంలో ఆయనను కొలుచుకో. సో నీ హృదయంలో ఆయనను ఒక మందిరం లాగా చేసుకో. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. ఫస్ట్ హృదయం. దేవుడికి ఏ చేసినా హృదయపూర్వకంగా చేయి. హృదయపూర్వకంగా ఆయనను వెంబడించు. అయ్యా ప్రభువా, ఈ విశ్వాస పోరాటంలో నీకు దగ్గరగా కావాలి నాయనా. నేను నా కుటుంబము నీకు దగ్గరగా బ్రతుకుతే చాలు నాయనా. నీ కృప నాకు తోడుంటే చాలు ప్రభువా. అయ్యా, ఈ విశ్వాస పోరాటంలో నేను నా కుటుంబము తప్పిపోకుండా మీ మార్గంలో నడిపించు ప్రభువా. ఈ విశ్వాస పోరాటంలో మా అందరినీ మీకు దగ్గరగా చేసుకో ప్రభువా. మా అందరి హృదయాలను నీ వైపుకు తిప్పు ప్రభువా. మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని నమ్మే హృదయాన్ని, విశ్వసించే హృదయాన్ని, హృదయపూర్వకంగా మిమ్మల్ని వెంబడించే హృదయాన్ని, హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని, హృదయపూర్వకంగా మీకు సేవ చేసే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను అని అడగాలి. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను. హృదయపూర్వకంగా చేస్తేనే ఆ సేవ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఏదో ఒక డ్యూటీ లాగానో, ఏదో టైం అయింది చెప్పాలని కాదు. సో హార్ట్ఫుల్ గా నేను సేవ చేయాలి. హార్ట్ఫుల్ గా నేను వాక్యం చెప్పాలి. హార్ట్ఫుల్ గా మీ అందరికీ ప్రార్థనలు చేయాలి. హార్ట్ఫుల్ గా నేను దేవుణ్ణి వెంబడించాలి. హార్ట్ఫుల్ గా దేవుణ్ణి నేను విశ్వసించాలి. హార్ట్ఫుల్ గా నేను దేవుణ్ణి
రక్షకుడని అంగీకరించాలి. హార్ట్ఫుల్ గా నేను దేవుణ్ణి ఏంటిది ట్రస్ట్ ఫెయిత్ఫుల్ గా ఉండాలి. ఏ చేసినా దేవుడికి ఏ చేసినా గుర్తు పెట్టుకోండి, హృదయపూర్వకంగా చేయాలి, మనపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడు నీ హృదయము దేవుడికి దగ్గరగా అవుతది. సో ఎంతమంది హృదయాలు దేవుడికి దగ్గరగా ఉన్నాయి? సో అది క్వశ్చన్ మార్క్ చేసుకోండి, మీకు మీరే క్వశ్చన్ మార్క్ చేసుకోండి. నా హృదయం దేవుడికి ఇంకా దగ్గరగా ఉందా లేదా? నా హృదయం దేవుణ్ణే కావాలని కోరుకుంటుందా, ఇంకా దేనైనా కావాలని కోరుకుంటుందా? నా హృదయం దేవుణ్ణి విశ్వసిస్తుందా, లేకపోతే మనుషులను, డబ్బుని, ఐశ్వర్యాన్ని, లేకపోతే పదవులను విశ్వసిస్తుందా? నా నా హృదయం ఇంకా దేవుడి మీద నిలకడగా ఉందా, దేవుళ్ళో ఎదుగుతుందా? నా హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి వెంబడిస్తున్నానా లేదా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అందుకే వాట్ ఎవర్ యు డూ ఫర్ గాడ్, డూ విత్ హోల్ హార్టెడ్. నువ్వు ఆరాధించు, హృదయంతో ఆరాధించు. నువ్వు కానుకలై, హృదయంతో కానుకలై, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు దేవుడి సేవ చేయి, మనస్ఫూర్తిగా చేయి. నువ్వు ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ఆయనను వెంబడించు, మనస్ఫూర్తిగా వెంబడించు. నువ్వు ఏదో కష్టంగా వెంబడించకు, ఇష్టంగా వెంబడించు. సో దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా కష్టం అనుకోవద్దు, దేవుళ్ళు ఎదగడం నువ్వు కష్టం అనుకోవద్దు, ఇష్టంగా వెంబడించాలి. వస్తాయి అష్ట కష్టాలు వచ్చినా నువ్వు దేవుణ్ణి ఇష్టంగా పెంచుకోవాలి, ఇష్టంగా చేసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు అల్లరి చేస్తున్నారని వాళ్ళను ఇష్టంగా పెంచకుండా ఉంటామా? ఇష్టంతోటే పెంచుకుంటాం కదా. అలాగే నీకు శ్రమలు, పోరాటాలు వస్తున్నాయని దేవుడి మీద ఇష్టాన్ని తగ్గించుకోవద్దు, దేవుడి మీద ప్రేమను తగ్గించుకోవద్దు. సో అందుకే ఇంకా ఎదిగే హృదయం కావాలి. అపవాది ఏం చేస్తారంటే దేవుడి మీద ఎప్పుడు నిందలు వేస్తుంటా అంటాడు. అపవాది ఎప్పుడు కూడా దేవుడి మీద నెగిటివ్ మైండ్ సెట్ ని తీసుకొస్తుంటా అంటాడు. సో కాబట్టి చెక్ విత్ యువర్ హార్ట్, నీ హృదయంతో మార్చు. ఎందుకంటే మనుషులు హృదయంలో విశ్వసించు. నీ హృదయం దేవుడిని విశ్వసిస్తుందా లేదా చూసుకోండి. ఏనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. నువ్వు ఆయనను కోరుకున్నావా? సిగ్గుపడవు. ఆయనను వెంబడిస్తున్నావా? సిగ్గుపడవు. ఆయనను విశ్వసిస్తున్నావా? సిగ్గుపడవు. ఆయనను ఆయనను ఆ కోరుకుంటున్నావా? ఆయనను సేవ చేస్తున్నావా? సిగ్గుపడడు. సో ఆయనను నమ్ముకున్నందుకు ఎవరు కూడా సిగ్గుపడనివ్వడు. ఆయన నమ్ముకున్నందుకు అందరి తలలను ఎత్తుతాడు. ఆయన తల దింపించే దేవుడు కాదు, తలను ఎత్తే దేవుడు మన దేవుడు. అందుకే నువ్వు ఎప్పుడైతే దేవుని మొట్టమొదటగా చూస్ చేసుకుంటావో అది నీకు ఆశీర్వాదము. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణే కావాలని కోరుకుంటావో అదే నీకు ఆశీర్వాదం. నా దగ్గరికి చాలా మంది వస్తారు, బ్రదర్ భర్త సమస్య, నాతో సరిగా ఉండడు. నేను ఒకటి అంటా, నువ్వు దేవుడితో సరిగా ఉండు అంట. నువ్వు దేవుడితో సరిగా ఉన్నావా? అప్పుడు నువ్వు దేవుడితో సరిగా ఉండు, నీ భర్త నీతో సరిగా ఉంటాడు. సో నా భర్త నన్ను కోరుకోవట్లేదు, అయితే నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ నువ్వు దేవుణ్ణి కోరుకో, తర్వాత నీ భర్త. ఏంటి ఈయనే నాకు భర్త సరిగా లేడు, భర్త మాట్లాడట్లేదు, భర్త రావట్లేదు, భర్త నన్ను కోరుకోవట్లేదు అంటే ఈయనేంటి అట్లా కోరుకున్నాడు? ఎస్, ఆశీర్వాదం అక్కడే ఉంది. ఉద్యోగం రావట్లేదా? దేవుణ్ణి కోరుకో, ఉద్యోగం ఆటోమేటిక్ గా వస్తుంది. నీకు నీకు భర్త సరిగా నీ మాట వినట్లేదు, నిన్ను సరిగా చూసుకోవట్లేదు, నువ్వు భర్త నిన్ను కోరుకోవట్లేదు, నువ్వు దేవుణ్ణి కోరుకో, ఆటోమేటిక్ గా భర్త నీ దగ్గరికి వస్తాడు. సో అర్థమవుతుందా? సో నీకు సమస్యలు, శ్రమలు, పోరాటాలు అవుతున్నాయా? వాటిని పక్కకు పెట్టేసి నువ్వు దేవుణ్ణి కోరుకో, దేవుడి దగ్గర నిలబడు. ఎస్, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో నువ్వు దేవుడికి దగ్గరికి రాకుండా, నువ్వు దేవుడికి దగ్గరగా కాకుండా నీ శ్రమలు పోవు, నీ పోరాటాలు పోవు, నీ భర్త సమస్య, నీ పిల్లల సమస్య ఏది కూడా తీసివేయబడదు. అందుకే కనెక్ట్ విత్ గాడ్, కనెక్ట్ విత్ గాడ్, కనెక్ట్ విత్ గాడ్. సో అలా చెప్పినప్పుడు కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేకపోయారు. బట్ అంగీకరించిన వాళ్ళు ఆశీర్వాదాన్ని చూసుకుంటారు. అందుకే ఏ సమస్య అయినా కూడా చూస్ గాడ్ ఓన్లీ ఫస్ట్, చూస్ గాడ్ ఓన్లీ. నీ భర్త నీ మాట వినట్లేదు, నీ భర్త తిరుగుతున్నాడు, త్రాగుతున్నాడు, నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదు, నీ భర్త నిన్ను చూడట్లేదు, భర్త నిన్ను ఎన్నుకోవట్లేదు, భర్త నువ్వు కావాలని కోరుకోవట్లేదా? కాసేపు పక్కకు పెట్టేసి నువ్వు దేవుణ్ణి కావాలని కోరుకో, నువ్వు దేవుణ్ణి ఎన్నుకో, నువ్వు దేవుడితో సావాసం చేయి. ఆటోమేటిక్ గా భర్త ఉరుక్కుంటూ వస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. సో అర్థమవుతుందా? ఇక్కడ ఉంది ఆశీర్వాదం. నువ్వు దేవుణ్ణి ఎన్నుకోవడంలో ఆశీర్వాదం ఉంది, దేవుడితో సావాసం చేయడంలో ఆశీర్వాదం ఉంది, దేవుడితో నడవడంలో ఆశీర్వాదం ఉంది, దేవుడి మీద విశ్వాసం ఉంచడంలో ఆశీర్వాదం ఉంది, దేవుణ్ణి ప్రేమించడంలో ఆశీర్వాదం ఉంది, దేవుణ్ణి సేవించడంలో ఆశీర్వాదం ఉంది, దేవుడితో గడపడంలో ఆశీర్వాదం ఉంది. అర్థమవుతుందా అండి? ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు. కానీ అందులో మనం నిజంగా నిజాయితీగా ఎంతమంది వాడుతున్నాము?
సో లీవ్ ఎవ్రీథింగ్, ఫాలో మీ అంటాడు జీసస్ క్రైస్ట్. నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ బంధువులను, నీకున్న దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించకపోతే ఎవడు కూడా నాకు పాత్రుడు కాడు అని అంటాడు. నేను దేవుని నమ్ముకున్నాక ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండి. అన్నిటిని వదిలేశాను. ఫ్రెండ్స్ ని, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ. జస్ట్ ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. ఈ సమయంలో నాకు ఎన్నో డీవియేషన్స్, ఎన్నో డిస్ట్రాక్షన్స్, ఎన్నో ఎదురు దెబ్బలు వచ్చాయి. అయినా కూడా దేవుడు కృపను బట్టి ఆయన పాదాలు పట్టుకునే ఉండడం జరిగింది. సో అలా ఉంటేనే కానీ మనం విశ్వాస పోరాటంలో నెగ్గలేము. సో అర్థమవుతుందా అండి? చాలా మంచి మెసేజ్, అర్థం చేసుకోండి. దేవుడికి కనెక్ట్ అయి ఉండండి. దేవుడు నమ్ముకున్న కొత్తలో నాకు ఒకటే చెప్పాడు, ఒక వాక్యము ద్వారా. మత్తయి సువార్తలో ఉంటది, ఈ ప్రజలందరూ వాళ్ళు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ అందరి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అని దేవుడు చెప్పడం జరిగింది. అందరి హృదయాలను నాకు దగ్గరగా చేయని దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటిది, దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్ ఏంటిదంటే మీ అందరి హృదయాలను ఆయన వైపుకు తిప్పడమే నా కాలింగ్. మీ అందరి హృదయాలను ఆయనకు దగ్గరగా చేయడమే నా కాలింగ్. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నాకు దగ్గరగా చేసుకోలేదు. నా ప్రతి సర్బని మీరు చూడండి దేవుడికి దగ్గరగా చేసేలాగా ఉంటాయి. దట్ ఈస్ మై కాలింగ్, దట్ ఈస్ మై కాలింగ్. మీ అందరి హృదయాలను ఆయన వైపుకు తిప్పాలి, మీ అందరి హృదయాలను ఆయనకు దగ్గరగా చేయాలి, మీ అందరినీ కూడా హృదయానుసారంగా ఆయనను కనెక్ట్ చేయించాలి. దట్ ఈస్ మై కాలింగ్, నాట్ టు మీ. నన్ను నాకు దగ్గరగా చేసుకోవడం కాదు, మిమ్మల్ని అందరినీ కూడా దేవునికి కనెక్ట్ చేయించాలి. దట్ ఈస్ మై కాలింగ్. సో అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచి మీ హృదయము ఆయన మీద నిలబెట్టుకోండి, ఆయనలో ఏకమయ్యేలాగా, ఆయనతో సావాసమయ్యేలాగా చూడండి. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు సిగ్గుపడవు. నన్ను నిజంగా విశ్వసించబడం అంటే ఏంటిదండి? మనం దేవుడి మీద నమ్మకము అప్ అండ్ డౌన్ ఉండద్దు. దేవుడి మీద నమ్మకము ప్లస్ మైనస్ ఉండద్దు. ఎప్పుడైనా హై లెవెల్లోనే ఉండాలి, ఎప్పుడైనా ప్లస్సే ఉండాలి కానీ మైనస్ ఉండకూడదు. ఎప్పుడైనా ఇంక్రీజ్ ఉండాలి కానీ డిక్రీజ్ ఉండకూడదు. ఎప్పుడైనా పైకి వెళ్తూనే ఉండాలి, ఆయన మీద విశ్వాసము తగ్గకూడదు. అర్థమవుతుంది? వి ఆల్ ఆర్ చూజన్ బై గాడ్, బట్ వి ఆల్సో చూస్ టు గాడ్. మనందరం కూడా దేవుణ్ణి చూస్ చేసుకోవాలి. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటను ఉంచి తిని. ద్వితీయోపదేశ కాండము 30:19. ఏం పెట్టాడట? జీవమును, మరణమును. సో ఈ రోజు నీకు యేసయ్య ఉన్నాడు, ధనం ఉంది, ఎవరు కావాలో కోరుకో. ఈరోజు యేసయ్య ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది, నీకు ఎవరు కావాలో కోరుకో. నీకు యేసయ్య ఉన్నాడు, జాబ్ ఉంది, నీకు ఎవరు కావాలో కోరుకో. నీకు యేసయ్య ఉన్నాడు, లేకపోతే లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎవరు కావాలో కోరుకో. సో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరిని కోరుకుంటావు? ధనాన్ని కోరుకుంటావా? ఐశ్వర్యాన్ని కోరుకుంటావా? పదవులను కోరుకుంటావా? మనుషులను కోరుకుంటావా? ఫ్యామిలీని కోరుకుంటావా? లేకపోతే యేసయ్యను కోరుకుంటావా? సో దట్ ఈస్ ద క్వశ్చన్ టు ఎవ్రీబడి. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుట ఉంచి తిని భూమి ఆకాశాల మీద మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూసారా, మనందరినీ పిలుచుకున్నాడు ఆయన. ఈజ్ కాలింగ్ అస్, ఈజ్ చూసన్ బై గాడ్. అందుకే క్రైస్తవుడు అంటే నాట్ ఏ జోక్ అండి, ఇట్స్ ఏ కాల్డ్ బై గాడ్. దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం, దేవుడి చేత ప్రత్యేకించబడ్డ వాళ్ళము, దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళము, దేవుడి చేత వేరుపరచబడ్డ వాళ్ళము, దేవుడి చేత నడిపించబడే వాళ్ళము క్రైస్తవుడు అంటే. అందుకే నీ ముందట అన్ని పెట్టేశాను, నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు? జీవం అంటే దేవుడు, మరణం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము అంటే ఎవరు? దేవుడు. శాపము అంటే ఈ లోక సంబంధమైన వాటిని. సో ఆశీర్వాదాన్ని చూస్ చేసుకోవాలి, జీవము చూస్ చేసుకోవాలి. జీవమే యేసయ్య, ఆశీర్వాదమే యేసయ్య. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లెస్సింగ్? ఎప్పుడైతే నీకు యేసయ్య నీ జీవితంలో ఉన్నాడో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను నిజంగా వెంబడిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను ఆరాధిస్తావో, స్తుతిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడు జీవము అంటే ఏంటిది? నువ్వు ఎప్పుడైతే యేసయ్యలో ఎదుగుతావో అదే నీకు జీవము. ఎప్పుడైతే యేసయ్యకు దగ్గర అవుతావో అదే నీకు జీవము. అర్థమవుతుందా? జీవము, మరణము. నువ్వు దేవుడికి దగ్గర కావాలా, లేకపోతే అపవాదికి దగ్గర కావాలా? ఆశీర్వాదము, శాపము. నువ్వు యేసయ్యకు దగ్గర కావాలా, లేకపోతే ఈ లోక సంబంధమైన విచారణలకు దగ్గర కావాలా? ఒకవేళ దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా నువ్వు దేవుణ్ణే కావాలని కోరుకోవాలి. సో అలా కనెక్ట్ అయి ఉండాలి, దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి, దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి.
సో నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచనలు దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మనకున్న కంఫర్ట్ ని తీసేస్తాడు, మనకున్న లగ్జరీని తీసేస్తాడు, మనకున్న బ్లెస్సింగ్స్ ని తీసేస్తాడు. ఆయన మీద ఆధారపడేలాగా, ఆయనలో ఎదిగేలాగా, ఆయనలో సహవాసం పొందుకునేలాగా, ఆయనతో ఇంకా గడిచేలాగా, ఆయనతో ఇంకా తెలుసుకునేలాగా, ఆయన మీద విశ్వాసం ఉంచేలాగా కొన్ని మన జీవితంలో నుంచి ప్లస్ చేస్తాడు, కొన్ని మన జీవితంలో నుంచి మైనస్ చేస్తాడు. ఏది ప్లస్ ఉన్నా ఏది మైనస్ ఉన్నా మన హృదయం ఆయన మీదనే ఉండాలి, మన ఆలోచనలు ఆయన మీదనే ఉండాలి, మన తలంపులు ఆయన మీదనే ఉండాలి. నువ్వు మొదట ఎన్నుకోవాల్సింది దేవుణ్ణి, దేన్ని ఎన్నుకోవద్దు. సో అందుకే దేవుడు ఉన్నాడన్న సంతోషం మన జీవితంలో అధికం అవ్వాలి. అది లేదు, ఇది లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. నో, దేవుడు ఉన్నాడన్న సంతోషము మన జీవితంలో అధికము కావాలి. సో ఆయనే మన పోషకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన కాపరి, ఆయనే మన సమాధానము, ఆయనే మన సాక్ష్యము, ఆయనే మన బలము, ఆయనే మన కోట, ఆయనే మన సమృద్ధి, ఆయనే మన ఆశీర్వాదము, ఆయనే మనకు హెచ్చించేది, ఆయనే మనల్ని బలపరిచేది, ఆయనే మనకు గాయాలను కట్టేది, ఆయనే మనల్ని స్వస్థతపరిచేది, ఆయనే మనల్ని విడుదల కలిగించేది. సో అందుకే నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకోవాలి. ఆయన నిన్ను చూస్ చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన్ను కూడా చూస్ చేసుకోవాలి. ఒక వివాహానికి సిద్ధపడిన వధువు ఒకవేళ వరుడు వధువుని చూస్ చేసుకున్నాడు, ఒకవేళ పెళ్లి కుమార్తెను చూస్ చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లి కుమార్తె గనక పెళ్లి కుమారుని చూస్ చేసుకోకపోతే సరిగా ఇద్దరు కలిసి కాపురం చేయగలుగుతారా? ఇద్దరు కలిసిమెలిసి ఉండగలుగుతారా? కలిసిమెలిసి బ్రతకగలుగుతారా? బ్రతకలేరు. ఇటు వధువు చూస్ చేసుకోవాలి, వరుడు కూడా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుణ్ణి కావాలని కోరుకుంది. సో ఇప్పుడు పెళ్లి కుమార్తెను కావాలని కోరుకోవట్లేదు. ఇద్దరికి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరు కలిసిమెలిసి సుఖంగా ఉండగలుగుతారా? సుఖంగా ఉండలేరు. లేకపోతే పెళ్లి కుమార్తెను కావాలని కోరుకున్నాడు. ఒకవేళ పెళ్లి కుమార్తె గనుక పెళ్లి కుమారుణ్ణి కావాలని కోరుకోకపోతే ఇద్దరు కలిసి సహవాసం చేయగలుగుతారా? ఇద్దరు కలిసి కలిసి జీవించగలుగుతారా? జీవించలేదు. ఇటు పెళ్లి కుమారుడు కావాలని కోరుకోవాలి, ఇటు పెళ్లి కుమార్తె కూడా కావాలని కోరుకోవాలి. అప్పుడే ఇద్దరు కలిసి సహవాసం చేయాలి. ఇప్పుడు యేసు ప్రభువారు మనము కావాలని కోరుకున్నాము, మనము కావాలని కోరుకున్నాడు. మనలో ఎంతమంది యేసయ్య కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళే నిజమైన సహవాసం చేసేవాళ్ళు దేవుడితో. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏదైనా కూడా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎంతసేపు దేవుడి చెయ్యే చప్పట్లు కొడితే సౌండ్ వస్తుందా? రాదు. రెండు కలిస్తేనే చప్పట్లు. అందుకే దేవుడు నిన్ను కోరుకున్నాడు, నువ్వు కూడా దేవుడిని కోరుకోవాలి. దేవుడు నీకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు, నువ్వు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు కూడా దేవుడిని ఎన్నుకోవాలి. దేవుడు నీకు దగ్గర అవుతున్నాడు, నువ్వు కూడా దేవుడి దగ్గరికి కావాలి. దేవుడు నిన్ను పీల్చుకున్నాడు, నువ్వు కూడా దేవుడిని పీల్చుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు నిన్ను నమ్మాడు, నువ్వు కూడా దేవుడిని నమ్మాలి. సో అప్పుడే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే దేవుడితో సింక్ అవుతాము, దేవుడితో మనము ఏంటిది అటాచ్మెంట్ పెరుగుతుంది. సో అది ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరికి ఇష్టం ఉండి పెళ్లి చేస్తేనే ఆ పెళ్లి నిలబడుతుంది. అందులో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా విడాకులు వెళ్ళిపోతుంది, విడిపోవడం జరుగుతుంది. అందుకే నువ్వు కూడా దేవుడితో అలా ఇష్టంగా ఉన్నప్పుడే దేవుడితో మనం సహవాసంలో ఎదుగుతాము, ఆత్మలో ఆత్మీయలో ప్రార్థనలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈరోజు దేవుడు మనందరికీ సవాలు విసురుతున్నాడు. నీకు జీవము కావాలా, మరణం కావాలా? నేను కావాలా, లోకం కావాలా? నేను కావాలా, ఫ్యామిలీ కావాలా? నా జీవితంలో దేవుడు పెట్టాడండి, నీకు ఫ్యామిలీ కావాలా, నేను కావాలా? సో చూస్ చేసుకో. నీకు ధనము కావాలా, నేను కావాలా? చూస్ చేసుకో. సో నీ హృదయం ఎక్కడుంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. సో నీకు ధనం కావాలా చెప్పు, నేను ఇస్తాను. లేకపోతే నేను కావాలా అన్నాడు. సో నేను ఒకటే అడిగాను, దేవా నాకు నువ్వే కావాలి, ధనము కాదు. సో ఫ్యామిలీ కావాలా, నేను కావాలా? నేను ఫ్యామిలీకి చాలా అందరికి దూరం ఉన్నాను. పార్టీలు కావాలా, లేకపోతే ఫ్రెండ్స్ కావాలా, నేను కావాలా? దేవా నువ్వే కావాలి. సో గాడ్ నన్ను అలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. ఫ్యామిలీ కావాలా, ఏసఐ కావాలా? ఏసఐనే కావాలి. సో ఫ్రెండ్స్ పార్టీస్ కావాలా, ఏసఐ కావాలా? ఏసఐనే కావాలి. ధనము ఐశ్వర్యము పదవి అధికారము కావాలా? నేను కావాలా? నువ్వే కావాలి. సో అలాంటి సిచ్యువేషన్ కి నన్ను తీసుకొచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణే చూస్ చేసుకోవడం జరిగింది. సో దేవుణ్ణే వెంబడించడం జరిగింది, దేవుణ్ణి ఎన్నుకోవడం జరిగింది. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకోవడం కాదు, నువ్వు కూడా దేవుణ్ణి ఎన్నుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్.
దేవుడు నిన్ను పట్టుకోవడం మాత్రమే కాదు, నువ్వు కూడా దేవుడిని పట్టుకొని ఉన్నావా లేదా అని ఇంపార్టెంట్. దేవుడు నిన్ను నమ్మడం మాత్రమే కాదు, నువ్వు కూడా దేవుడిని నమ్ముతున్నావా లేదా అని ఇంపార్టెంట్. దేవుడు నిన్ను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాడు, నువ్వు కూడా దేవుడిని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. భూమి ఆకాశముల మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూసారా, భూమి ఆకాశాల మీద సాక్షులుగా, మనందరం సాక్షి బిడ్డలాగా పిలుచుకున్నాడు. సాక్షి బిడ్డలు భూమి మీద ఆకాశం మీద సాక్షి బిడ్డలాగా పిలుచుకున్నాడు మన దేవుడు. సో అర్థమవుతుందా అండి? సో ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ కనెక్టెడ్ విత్ దిస్ మెసేజ్. ఈ మెసేజ్ కి ఎంతమంది కనెక్ట్ అయ్యారో తెలియదు, కానీ దేవుడిని అడగండి, నా హృదయం నీ వైపుకు తిప్పు. ఎందుకంటే ఈ హృదయాన్ని దేవుడి వైపుకు తిరగకుండా అపవాది ఎన్నో టెంప్టేషన్స్, ఎన్నో ఆశలు, ఎన్నో అడియాశలు. దేవుని కోరుకుంటే ఏమొస్తుంది? అటు సినిమాలను కోరుకుంటే, షికార్లను కోరుకుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఫ్రెండ్స్ ని కోరుకుంటే కొంచెం మంచి పీస్ ఆఫ్ మైండ్, తర్వాత వాళ్ళే నాశనం చేసిపోతారు, వాటి వల్లనే నాశనం అయిపోతారు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వాడు ఎప్పుడు నాశనం కాడు, దేవుడు నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా బాగుపడుతూనే ఉంటాడు, కానీ చెడిపోడు. ఫ్రెండ్ని నమ్ముకో చెడిపోతావు, ఫ్యామిలీ మెంబర్స్ నమ్ముకో చెడిపోతావు, నీ ధనాన్ని నమ్ముకో చెడిపోతావు, ఐశ్వర్యాన్ని నమ్ముకో చెడిపోతావు, స్నేహితులను బంధువులను నమ్ముకో చెడిపోతావు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాడు ఎవడు కూడా చెడిపోడు. అందరూ బాగుపడ్డోడే కానీ చెడిపోయినాడు వాడు. ఎంత చెడిపోయినాడు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే బాగుపడతావు. చాలా మంది ఏంటి, ఎంటర్టైన్మెంట్ లేదు, లైఫ్ బోరింగ్. నో, నువ్వు దేవుడితో నిజంగా ఆ ఒక ఫ్రెండ్షిప్ చేయి, దేవుడితో ఆ ఫెలోషిప్ చేయి. నీకు ఎంత ఎంత ఉన్నా కూడా అది తక్కువనే, ఏది ఉన్నా కూడా నీకు అది ఉండదు. ఐ విల్ నాట్ ఎంజాయ్ ఎనీబడీస్ కంపెనీ ఇన్ దిస్ వరల్డ్ అండి. నేను ఎవరి కంపెనీ ఎంజాయ్ చేయలేను. ఐ విల్ ఎంజాయ్ మై గాడ్స్ కంపెనీ ఓన్లీ. నేను దేవుడితో గడిపినప్పుడే నాకు ఆ తృప్తిని ఇస్తుంది, దేవుడితో గడిపినప్పుడే నాకు ఆ సంతోషాన్ని ఇస్తుంది, ఆ సామర్థ్యాన్ని ఇస్తుంది, ఆ సంతోషం, ఆ ఆనందాన్ని ఇస్తుంది. అలా నేను ఏ మనుషులతో గడిపినా కూడా నాకు ఆ సంతోషం, ఆ సామర్థ్యం, ఆ సంతోషం రాదు. ఎందుకంటే గాడ్ మేడ్ మీ లైక్ దట్. సో ఆయన వైపుకి కంప్లీట్ గా తిప్పమని అడగండి హృదయాన్ని, తప్పకుండా తిప్పుతాడు. సో ఫ్రమ్ టుడే చూస్ గాడ్. దేవుణ్ణి చూస్ చేసుకుందాం. పరిస్థితులు ఎట్లయినా ఉండని, శ్రమలు ఎలాగైనా ఉండని, పోరాటాలు ఏరైనా, మన మరణం వరకు, మరణం తదనంతరం కూడా మనం నివసించేది ఆయనతోటే. అందుకే నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ హృదయాలను నీ వైపుకు తిప్పకు, దేవుడి వైపుకు తిప్పు. నేనంతే అండి, నేను నా మీద ఆధారపడేలాగా చేసుకోను, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దేవుడి మీద ఆధారపడేలాగా చేసుకుంటాను. నా పిల్లల్ని, నా భార్యని, అందరినీ కూడా దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తాను. అందరూ కూడా దేవుడికి కనెక్ట్ అయి ఉండాలని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద గాడ్, గాడ్, జీసస్ ఈస్ ద గాడ్. అందుకే వి ఆల్ షుడ్ కనెక్ట్ టు ది గాడ్ అండి. మీ అందరినీ కూడా నాకు కనెక్ట్ చేసుకోను, దేవుడికే కనెక్ట్ చేస్తాను. బికాస్ యు ఆర్ చూజన్ బై గాడ్, నాట్ మీ. మీరందరూ దేవుడి చేత ఎన్నుకోబడ్డవారు, నా చేత ఎన్నుకోబడ్డవారు కాదు. సో అందుకే కనెక్ట్ విత్ గాడ్. మీ లోపల కూడా పవర్ ఉంది, గుర్తు పెట్టుకోండి. మీ లోపల కూడా శక్తి ఉంది. మీరు ప్రార్థిస్తే కూడా జవాబులు వస్తాయి. ఎవరి మీద ఆధారపడకుండా అందరూ కూడా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడండి. నా మీద కూడా ఆధారపడద్దు, ఏ మనిషి మీద, ఏ దైవజనుడి మీద ఆధారపడద్దు. మనం ఏ మానవుడి మీద ఆధారపడదు. నేనైనా దేవుడి మీద ఆధారపడాలి, మిమ్మల్ని అయినా కూడా దేవుడి మీద ఆధారపడేలాగానే చేయాలి. సో నేనైనా దేవుడికి దగ్గర కావాలి, మీ అందరి హృదయాలను దేవుడికి దగ్గర చేయాలి. అందుకే మీ అందరి హృదయాలను నాకు కాదు, దేవుడికి దగ్గరగా తిప్పండి. దేవుడి వైపుకు తిరగండి. అందరం కూడా దేవుడితో కనెక్ట్ అవుదాం, దేవుళ్ళు ఎదుగుదాం, విశ్వాసంలో ఎదుగుదాం, వాక్యంలో ఎదుగుదాం, ప్రార్థనలు ఎదుగుదాం. ఈ రోజు నుంచి ఆకలి, తస్టి పెంచుకుందాం. దేవుడు అంటే తస్టి. రాగానే అయ్యో మార్నింగ్ అయింది, నేను రావాల్సిందే, వాక్యం వినాల్సిందే. ఆకలి, దాహము. నో ఎక్స్క్యూజెస్, నో ఎక్స్క్యూజెస్. నేను ఎప్పుడైనా ఎక్స్క్యూజెస్ చెప్తున్నానా అండి? ఎందుకు ఎక్స్క్యూజెస్? ఒక లింక్ క్లిక్ చేసి ఇంట్లో కూర్చొని వాక్యం వినడానికి ఎందుకు అశ్రద్ధ? ఎందుకంటే ఆకలి లేదు, దాహము లేదు. సో ఆకలి, దాహం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా ఆ లింక్ క్లిక్ చేసుకొని కూర్చుంటావు. సో గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. నజరుడనేసయ్య, అందరిలో కూడా ఇంకా ఆకలిని పెంచునైనా, దాహాన్ని పెంచునైనా, మిమ్మల్ని అర్థం చేసుకునే హృదయాన్ని, మీకు దగ్గరయ్యే హృదయాన్ని, మీలో విశ్వాసంలో నిలకడగా ఉండే హృదయాన్ని మా అందరికీ దయచేయమని, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మిమ్మల్ని ఎన్నుకునే హృదయాన్ని మాకందరికీ దయచేయనైనా. ఈరోజు మీరు వాక్యము ద్వారా ఏ విత్తనం అయితే విత్తారో ఆ విత్తనము అందరి హృదయాలలో మొలకెత్తును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్.